ఇప్పుడు ఈ ప్రాబ్లంలో చూడండి, ఇది డివిజిబిలిటీ ప్రాబ్లం అని మనకు స్పష్టంగా తెలుస్తోంది. ఇక్కడేమో ఇచ్చిన సంఖ్య 3చే ఎగ్జాక్ట్‌గా డివైడ్ చేయబడటం అంటున్నారు. అంటే మనం 3 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటి? ఇచ్చిన డిజిట్‌ల యొక్క మొత్తం అంతా కలిపి వచ్చే సమ్ ఏదైతే ఉందో అది 3లో నిశ్శేషంగా భాగించబడాలి. అంటే చూడండి 0, 5 సమ్ చేసాం. చేస్తే ఎంతొచ్చింది? 4 + 7 + 5 ఎంత? 16 ప్లస్ p. ఇది మనకి 3లో డివైడ్ చేయబడాలి. ఫస్ట్ ఇక్కడ ఈ సంఖ్యలో చూద్దాం. ఎంతైతే మనకి శేషం ఉంటుందో అది మనకి దాన్ని బట్టి మనం లెక్క సులువుగా చేసుకోవచ్చు. చూడండి 15, 1 అంటే ఇప్పుడు ఈ యొక్క శేషానికి మళ్ళా మనం ఒక 2 కలిపామనుకోండి. అది మళ్ళా 3 వచ్చి అది కూడా 0లో డివైడ్ చేయబడుతుంది కదా! అంటే అప్పుడు p విలువ ఎంతయింది? 2 అయింది. అంటే ఇప్పుడు మన ఆన్సర్ p = 2.